నేను కేసు పంపాను, ఏం చేశారు? వర్కౌట్ అయినట్టే. వీడు బైక్ తోలుతున్నాడా దోమలు పోగేస్తున్నాడా? వీడెవడో స్మోక్ రాజాలో ఉన్నాడు, మంచి కేసే దొరికింది. స్టాప్ స్టాప్ స్టాప్! స్మోక్ రాజా, బండి పక్కది. సార్ ఈసారి కుదిలేండి సార్, అర్జెంట్గా వెళ్ళాలి. ఆహా, ఎక్కడికి వెళ్తావమ్మా? ఒకసారి అంకిరి చూడు. నువ్వు వచ్చిన ఏరియాలో మనుషులు వాహనాలే కాదు, పైన ఉన్న పక్షులు కూడా ఎలా నల్లబడిపోయాయి చూడు. పైగా ఎదసంలో ఒకటి చెవులు సిల్లు అడిపోతున్నాయి. ఏమయ్యా, అసలు సిగ్గుందా నీకు? ఇంత అందమైన అమ్మాయిని ఎక్కించుకొని ఈ డొక్కు బండ్లో ఊరంతా తిప్పుతావా? సార్ నన్ను ఏమైనానండి, నా బైక్ అంటే మాత్రం ఊరుకోను. ఆహా, ఓయ్ బాబోయ్, దోమల పోగేసిన వాళ్ళగా పేసి ఒకటే. ఇదిగో ఈ బండిని ఇనప సామానుడికి ఇచ్చినా కూడా అరగంట ఆలోచిస్తాడు కొన్నాళ్ళకి. పైగా దీనికి పౌరుషం ఒకటే. ఏంటిది చూసా బంగారు లాంటి అద్దం పీకేసావు. పీకేసానా? ఇదిగో ఈ కథలన్నీ సూర్యప్పుడు చెప్పాక ముట్టుకుంటేనే ఎపార్ట్ కాబట్టి ఊడిపోతుంది. ఇదిగో ఈ పొగ వల్ల రోడ్లన్నీ యాక్సిడెంట్లు అయిపోతాయి కానీ బండి పక్కనట్టు పదయ్యా పోతే. ఏంటంటే కాలు తొక్కుతారు? లంచ కాలుతో డైరెక్ట్ అడగండి. కాలు చేతులు తొక్కితే నిప్పులు ఎవరు భరిస్తారు? తొక్కింది ఆయన కాదు, నేను. సారీ సార్, మేము అర్జెంటుగా వెళ్ళాలి. ఫైన్ ఎంతో చెప్పట్లేదు. చూడు తెల్లే, నువ్వు సొత్త గులాబీ పువ్వులా ఉన్నావు, ఈడు సొత్త కెరసన బుడ్డిలా ఉన్నాడు. ఆడికి నీకు అసలు పోలికే లేదు. ఎందుకైనా మంచిది ఈడు గురించి ఆలోచించు. ట్రాఫిక్ నీ టాపిక్ అయిపోయింది. మా మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. డబ్బులు దొబ్బేవు కదా. రాసుజీ వెళ్దాం. ఎక్కడికి? మా నాన్ని పాటికి భోన్ చేసి పడుకుని ఉంటారు. నాకు తెలుసు, నేను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. పోనీ వీడును టైడు వాడు. ఈ రోజు సంపాదన అంతా నన్ను క్లీన్ చేసుకోవడానికి సరిపోద్ది. మళ్ళీ ఈ బైకా? నేను రాను. మరీ ఈ బైక్ నాలా తీసి పడేకు. దీన్ని చాలా స్ట్రాంగ్ గా బాగు చేయించాను. 1 minute. చూసావా, ఒక్క పాట కూడా ఓడలేదు. ఏంట్రా ఎదవనవు నువ్వు? పిల్లలు ఎత్తుకోయేలా పే చేసుకుని నా కొడుకు గాని ఏడు పాప పోతే నా చేతిలో మటర్ అయిపోతాయి అదవా. సారీ అండి, మీ ఓడర్లు ఏడుస్తాడని తెలియక కొంచెం హెవీ రియాక్షన్ ఇచ్చాను. సారీ అండి, ఏమనుకోవద్దు. సారీ. చూసావా, అందుకే ఇలాంటి ఎక్స్ట్రా చేయొద్దనేది. డాడీ కార్ వెళ్ళిపోతుంది. చూసావా, బండి ఏ ప్రాబ్లం లేకుండా విమానాలు ఎలాగలుతుందో. అందుకే ఈ బండిని అస్సలు వదలబుద్దేదు. బుజ్జి బండ. ఈ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్. నువ్వేం టెన్షన్ పడకు. వచ్చేటప్పుడు దారిలో కుక్కని టచ్ చేసి వచ్చా. కారాపేడు. ఓ, రెడ్ సిగ్నల్ చూసి ఆపాడా? ఏం పర్లేదు సుజాత, మన లవ్ బర్డ్స్ లాంటి వాళ్ళం. మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. ఓ, ఇంత భారీ డైలాగ్ నీకు అర్థం కాదు కదా. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ డే. డోంట్ డిస్టర్బ్. మన ఎవరు లక్ష్మణ్ తీసి ఆపలేరు. ఇదిగో ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా మన ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. విన్నావా? ఇంతే మొదలుగా నా ముందుకొచ్చి ప్రసాద్ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. ఈ దెబ్బతో మన ఈనాడంత పాపులర్ అయిపోవాలి. మన కులమత భేదాలు లేవు. మనకున్నది ఒకటే కులం, ప్రేమ కులం, ప్రేమికులం అంతే. సుజాత, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించినట్టు నీకోసం కూడా నేను ఏదో మహల్ కట్టాలనుకుంటున్నాను. సినిమాలు కట్టుకోండి బాబయ్య. రేయ్, నాకు అసలే కొంచెం తెక్క, గట్టిగా కలిసేస్తాను. మొన్ననే కుక్క కరిచింది బాబయ్య. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేసుకున్నాను. పర్వాలేదు, ధర్మం చేయండి బాబయ్య. చంపేస్తాను. అయ్యి బాబాయ్, సిగ్గులు పడిపోతుంది సుచి. ఇదిగో ఈ నాన్నీలోగా ఒకసారి వచ్చి గట్టి కౌగులించుకో. రాసుచి ఎవడ్రా నువ్వు? నా లవర్ని పట్టుకుని కౌగులించుకోమని అడుగుతున్నావు? పిచ్చివాడా, నన్ను కౌగులించుకోమన్నది నీ లవర్ని కాదురా, నా లవర్ సుజాతని. నీ సుజాత ఎరా సీరియల్ వేషాలు వేస్తున్నావా? రెడ్ సిగ్నల్ పడక ముందే బ్లడ్ రాకుండా చంపేస్తా. సారీ సిస్టర్. ఏం బ్రెయిన్. సారీ అండి, తప్పైపోయింది. వాడికి నా ఫిగర్ మీద. సుజీ ఏది? సుజీ, 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 నీకు అసలు బుద్ధి ఉందా? అది లేదు నీకే. నేను బైక్ ఎక్కుంటేనే వెళ్ళిపోయావు. సారీ సుజీ, కారు కనిపించగానే టెన్షన్లో నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. బ్యాడ్ లక్. ఫీలింగ్స్ అంతా వేస్ట్ అయిపోయినాయి. డైలాగ్స్ కూడా టైంకి పడ్డాయేమో. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మీ నాన్న షాక్ అయిపోయాడు తెలుసా. నువ్వు కూడా ఉండుంటే మన ప్లాన్ సక్సెస్. కార్లో వచ్చింది డాడీ కాదు, మా డ్రైవర్. ఒక్కటికి 100 చేస్తావు కానీ ఏ పని జరగదు. ఒక ప్లాన్ సక్సెస్ అయ్యే ముందు ఇలాంటి ఫెయిలియర్స్ అంతా కామన్ రా. అయితే ఫెయిల్యూర్స్ అన్ని నువ్వు చెయ్యి, సక్సెస్ అయ్యాక నేను వస్తాను. సుచి, నా మాట విను. ఇంకో ప్లానా? నువ్వే వేసుకో. నాకు ఈ యంగ్ ఏజ్ లో బీపీ తెప్పించుకో. నీతో పెట్టుకున్నా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నా వల్ల కాదు, నాకేం చెప్పదు. స్వీటీ, నేను ఇలా నీ ఒళ్ళో పడుకొని వేరుశనగకాయలు తింటుంటే నీకేమనిపిస్తుంది? నాకంటే నువ్వే ఎక్కువ తింటున్నా అనిపిస్తుంది. సుజీ వస్తున్నాడు, ఏదో తిక్క ప్లాన్ వేసుకుని వచ్చుంటాడు.
ఏంటి వేరే కొత్త ప్లాన్ తో వచ్చావా? ఎస్ భలే గెస్ట్ చేసావు. దీనికి గెస్సింగ్ ఎందుకు, రోజు చేసేది అదే కదా. ఈసారి ప్లాన్ నేను చెప్తాను, నువ్వు చేస్తావు. ప్లీజ్ రోజా, ఐ లవ్ యూ. ముందు ఆ తల మీద టోపీ తీసి హెయిర్ వీవింగ్ చేపించుకో. నీ అబ్బా ఇంత సిన్సియర్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఈ పాటి కలెక్టర్ అయ్యేవాడివి. కాళ్ళు ఎరగొడతాను. ఎరగొట్టిన పర్లేదు, నా లవ్ ఫీల్ అవ్వు. నాకు ఫీల్ అయ్యే టైం లేదురా. ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకోమా. ఇంకా వెంట పడ్డావంటే జిమ్ నుంచి బాడీ బిల్డర్స్ తీసుకొచ్చి కుమ్మించేస్తా. అయినా పర్లేదు. సార్ 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 ఉండండి సార్, లాస్ట్ లైన్ కూడా రాసేసుకుంటాను. ఏంటి మొత్తం రాసేసావా? రాసుకున్నానండి. బేసిక్ గా నేను కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అండి. మీరు మంచి ఫీల్ తో రాస్తున్నారు. యాస్టీస్ గా నేను కూడా అదే ఫీల్ లో రాసేసుకున్నా. ఇది లవ్ లెటర్ కాదురా, నా సూసైడ్ లెటర్. సూసైడ్ లెటరా? నాకేంటి లవ్ లెటర్ లాగా అనిపించింది. రోజు వాకింగ్ పేరు చెప్పి నన్ను ఇలా నడిపిస్తున్నావు. అయినా వాకింగ్ ఆరోగ్యానికి మంచిదేలే. కర్మ అయిపోయాడు. ఎక్కడికి నాన్న? నాకేం తెలియదండి, నన్ను వదిలేండి సార్. కుదరదు నాన్న. యాక్చువల్లీ మాకు అదొక రకమైన అండర్స్టాండింగ్ ఉంది సార్. రకమైన అండర్స్టాండింగ్. ఆయన అసలే సేతయ్య, నువ్వేమన్నా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకుంది కానీ పద. ఆయన అసలే చేతే అంటున్నారు, నా మాట ఏమంటాడు? వినేదాకా చెప్పుకోమా, పద. అదిగో ఆయన వస్తున్నాడు, పట్ట. ఇలా ఎన్ని లెటర్స్ రాశావు, ఎంతమందిని మోసం చేశావు, ఎన్ని ప్రెగ్నెన్సీలు చేశావు, ఎన్ని అబార్షన్లు చేయించావు, టక్కమని అసలు చెప్పు. మీ అమ్మ కూడా వస్తే బాగు. ఓ మొన్న నువ్వు రాసిన ప్రేమ లేఖ తీసుకోలేదని ఒక అమ్మాయిని కసక్కమని పుడిచి చంపేసి పారిపోయిన నీ ఇచ్కమీనే కొత్తే లఫంగేవి నువ్వు కదా. కాస్త లాభైనా తగ్గే ఆ ఫేస్ ఏమిట్రా TV9 లో క్రైమ్ రిపోర్ట్ యాంకర్ లాగా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్, ప్లీజ్ సార్. నాకు అలాంటి క్రైమ్స్ అంటకట్టకండి సార్. నేను అలాంటి వాడిని కాను సార్. మరి అలాంటి వాడివిరా నువ్వు? సాడిస్టువా, రేపిస్టువా, అమ్మాయిలు నమ్మేసే హిట్లిస్టువా? అయినా వదలరా నిన్ను. ఏంటప్పా నథింగ్ డాడీ. పాకిస్తాన్ తీవ్రవాదం లాగా మీ ప్రేమ ఉన్మాదం పెరిగిపోయింది. అందుకే మీలాంటి వాళ్ళను లేపేయడానికి నేను స్పెషల్ డ్యూటీ వేయించుకున్నాను. రాత్రి ఎంతమందిని ఎన్కౌంటర్ చేశావు? 12 సార్. వీడి నంబర్ 13. వీడిని అర్జెంట్ గా జీపు కట్టి ఫట్ట లాక్కెళ్ళి బ్లాక్ ఫారెస్ట్ కేక్ పెడతారు సార్. నాకు గాని నల్లమల అడవుల్లో బాంబులు పెట్టి దభేల్. అయ్య బాబోయ్, ఇప్పుడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? అసలేమన్నా వీడు ప్రేమ గీతాలతో అమ్మాయిలని, జాతీయ గీతాలతో పోలీసు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయాడట. గాడిద వెతకండి పట్టుకోలేకపోయారా? నంబర్ 13, నంబర్ 14 అయిపోతారు. నీకు అలా నవ్వులాటగా ఉందమ్మా. నా పరిస్థితి గురించి ఆలోచించుకుంటుంటే పిడుగు పడ్డంత టెన్షన్ గా ఉంది. లెటర్ మెసేజ్ అనుకున్నాను కానీ ఇలా ఇరుక్కుంటావు అనుకోలేదు. తమరు చెప్పిన ప్లాన్ కూడా ఫెయిల్ అయిందిగా. అది నా తప్ప? ఇద్దరు తప్పు కాదు, విధి వక్రించి ఆ క్షణం నా జీవితం మీద కన్నేసి కట్నే చెరికి పాల్పడింది. సరే నెక్స్ట్ ఏంటి? ఓ పర్ఫెక్ట్ ప్లాన్ చెప్తాను. ఏంటిది? మీ నాన్నగారు కళ్ళెదురుగానే మన ఇద్దరం కలుద్దాం. ఎలా? సేమ్ పార్క్, సేమ్ ప్లేస్, చిన్న చేంజ్ అంతే. రేపు మీ నాన్నగారు పార్క్ రాగానే పాత సినిమా హీరోయిన్ లాగా మన దూరం వెళ్ళిపోయి సుజాత అంటూ నేను, ప్రసాద్ అంటూ నువ్వు, స్లో మోషన్ లో కొంచెం ఎమోషన్ కలిపి దగ్గరికి వచ్చి గట్టి కౌగులించుకుందాం. అప్పుడు మీ నాన్నగారు క్లోజ్అప్ కట్ చేస్తాం. ఎలా ఉంది ఐడియా? చుండాలంగా ఉంది. ఏంటి జ్యూసా? కాదు ఐడియా. ఏంటి నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు? అలాంటివేం నేను చేయను. ఇదే నీతోటి వచ్చింది. సినిమా అంతా చూసాక సెన్సార్ ఆఫీసర్లో ఈ సీన్కి వచ్చామంటే ఎలా? ఇంత బాగా ప్లాన్ చేశాక కుదరదంటావేంటి? కాంబినేషన్ లో కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే ఎలా? ఒక మాట చెప్తాను విను. మనం ఏంటో మనకు తెలుసు. మనం ఏం చేసిన ప్రేమ గురించే. బాగా ఆలోచించుకుని అని చెప్పు. సుజీ ప్లీజ్ ఒప్పుకోమ్మా. సుజీ ప్లీజ్ ఒప్పుకోమ్మా, ప్లీజ్ నా కోసం. గిరా యాహూ.